నమస్తే. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ళు డయాబెటిస్ చికిత్సలో అనుభవం ఉంది. ఇవాళ ముఖ్యంగా మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటిస్‌లో వచ్చేటువంటి మూత్రపిండాల సమస్య గురించి చెప్తాను. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా భారతదేశంలో, ముఖ్యంగా భారతదేశంలో గాని లేదా భారతీయ సంతతికి చెందిన వాళ్ళలో గాని మూత్రపిండం సమస్య ఎక్కువ అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. అంటే మిగతా పాశ్చాత్య దేశాలలో గుండె సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉండేవి డయాబెటీస్ లో. మన భారతీయుల్లోనూ ఆసియా ఖండంలోని మన జనాభాలో అయితే మూత్రపిండానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చేవన్నమాట. ఆ గుండె సమస్యలేమో లార్జ్ వెసల్ డిసీజ్ అంటే పెద్ద రక్త కణాలకు సంబంధించిన సమస్యలు గుండె, మెదడు, కాళ్ళలోని రక్తనాళాలు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఉండేవి. చిన్న రక్తనాళాలు అంటే ఏంటంటే ఆల్మోస్ట్ కేశ రక్తనాళికలు అంటాం కదా, కంటిలోని రెటీనా పొరలో ఉన్నటువంటి కేశ రక్తనాళికలు, మూత్రపిండంలో ఉన్నటువంటి చిన్న రక్తనాళాలు దెబ్బతినటం అనేది భారతీయ సంతతికి చెందిన వాళ్ళలో, అలాగే ఆసియాఖండం, భారతీయ సంతతి అనే కాదు, ఆసియాఖండం అంటే మిగతా దేశాల్లో ఉన్నటువంటి జనాభాలో కూడా డయాబెటీస్ వాళ్ళలో మూత్రపిండాల సమస్య చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే డయాబెటీస్ ఉంది అని తెలిసిన మొట్టమొదటి రోజే మనం మూత్రపిండానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసుకున్నట్లయితే దాదాపు ఒక 100లో 15% అంటే 15 మందికి డయాబెటిక్ నెఫ్రోపతి అప్పటికే, అంటే డయాబెటీస్ వచ్చిందని తెలిసిన మొట్టమొదటి సంవత్సరమే అది అప్పటికే మొదలైపోయి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇదంతా దాదాపు డయాబెటీస్ బయటపడటానికి 10 సంవత్సరాల ముందు నుంచే దానికి సంబంధించిన సమస్యలన్నీ లోపల జరుగుతున్నాయని అర్థం. డయాబెటిక్ నెఫ్రోపతిని ముందుగా గుర్తించడానికి మనం దాదాపు ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే, డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా 6 నెలలకు ఒక్కసారి ఆ డయాబెటీస్ వాళ్ళందరూ కూడా ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే పరీక్ష చేయించుకోని చెప్తాం. ఉట్టి ఆల్బుమిన్, మైక్రో ఆల్బుమిన్ చేయించుకుని వస్తారు కొంతమంది, అది కూడా పర్వాలేదు, కానీ కరెక్ట్ గా చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, క్రియాటిన్ తో దాని యొక్క రేషియో కనుక్కోవాలన్నమాట. ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటే దాని లెక్క కూడా ఎలా చెప్తామంటే 30 మైక్రోగ్రాములు పర్ మిల్లీగ్రామ్ ఆఫ్ క్రియాటినిన్ అని చెప్తాం. మిల్లీగ్రామ్ ఆఫ్ క్రియాటినిన్ లెక్కేస్తాం అనమాట. అలా కాకుండా ఉట్టి ఆల్బుమిన్ కూడా చేయించుకుంటారు కొంతమంది. ఆల్బుమిన్ అనేది మళ్ళీ మైక్రో ఆల్బుమిన్ అనే పరీక్ష సాధారణంగా ఇవాళ అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది 30 మైక్రోగ్రాముల కన్నా తక్కువ ఉండాలన్నమాట. 30 మైక్రోగ్రాముల తక్కువగా ఉంటే డయాబెటీస్ నెఫ్రోపతి లేనట్టు, లేదా 30 గ్రాముల కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్నట్టు. అలా ఉన్నంత మాత్రాన వెంటనే మనం హడావిడిగా భయపడాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ 30 మైక్రోగ్రాములు దాటిన మైక్రో ఆల్బుమిన్ ఉన్న వాళ్ళు కూడా తర్వాత రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మూత్రపిండాల వ్యాధిని బారిన పడకుండా మనం ఈ సమస్యను నివారించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ తెలియకుండా ఈ జబ్బు బారిన పడినట్లయితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. డయాబెటిక్ నెఫ్రోపతి ఉంటే అది పాడైనట్లయితే డయాలసిస్ గానీ ట్రాన్స్ప్లాంట్ గానీ చేయాలి. అంటే మళ్ళీ కొత్త కిడ్నీ అమర్చడం గానీ లేదా డయాలసిస్ గానీ చేసుకోవాలి. డయాలసిస్ అనేది వాళ్ళ భారతదేశంలో చాలా పెద్ద సమస్య అనమాట. అంటే వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడల్లా మన ఖర్చు 1000 రూపాయలు 1300 ఉంటుంది. అదే పెద్ద పెద్ద హాస్పిటల్లో అయితే 3000 నుంచి 4000 రూపాయలు, అంటే వారానికి 2-3 సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది డయాలసిస్. కాబట్టి ఆ సమస్య వరకు రాకుండా నివారించుకోవాలంటే ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు 6 నెలలకు ఒకసారి ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో చేయించుకోవాలి. ఈ రోజుల్లో ఈ మూత్రపిండాల వ్యాధి అనేది కొంచెం పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే లివర్ వ్యాధులు ఎక్కువైపోయినాయి. మూత్రపిండానికన్నా కూడా ఎక్కువ సమస్యలు లివర్ వ్యాధి వచ్చినట్లయితే మూత్రపిండాల సమస్య కన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి కొంచెం దాని మీద ప్రాధాన్యత తగ్గుతుంది. కానీ ఇంకా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ వాళ్ళలో లివర్ జబ్బులు రావటం అనేది సామాన్యమే. ఆ తర్వాత ఎక్కువగా బాధపడేది ఈ మూత్రపిండాల వ్యాధితో. కాబట్టి ఇదివరలో లాగానే ఇప్పుడు కూడా అందరూ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా గుండెతో పాటు మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకుంటూ 6 నెలలకు ఒకసారి రాబోయే కాలంలో, రాబోయే 10-15 సంవత్సరాల్లో వచ్చేటువంటి మూత్రపిండాల వ్యాధిని, నెఫ్రోపతిని మనం ముందుగానే గుర్తించడం అనేది ముఖ్యం. అంతేగాని దాని గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది మంచిది కాదు. ఎందుకంటే కాలేయం మీద ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నారు అందరూ. అలా కాకుండా కాలేయంతో కూడా
అవసరమే, కానీ అలాగే మూత్రపిండాల వ్యవహారం కూడా చూసుకున్నట్లయితే మంచిది. లేనట్లయితే ఈ డయాలసిస్ అనే సమస్యలు ఎక్కువగా మన దాన్ని ఆ చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది డయాబెటీస్ వాళ్ళలో. కాబట్టి ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకుని 6 నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకున్నట్లయితే, ఒకవేళ ఉన్నట్లయితే దానికి రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ కి సంబంధించిన మందులు ఖచ్చితంగా వేసుకున్నట్లయితే మైక్రో ఆల్బుమిన్ ఎక్కువ ఉన్నా కూడా అది 20-30 సంవత్సరాల పాటు అది తీవ్రతరం కాకుండా, నెఫ్రోపతి, డయాలసిస్ అవసరం రానివ్వకుండా నివారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది డయాబెటీస్ వాళ్ళు మూత్రపిండాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.